హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వంట చేసిన గిన్నెలన్నీ కింద ఇదిగోండి ఇక్కడ పెట్టేస్తాను. అన్నం గిన్నె, కూర గిన్నె, పెరుగు గిన్నె, పిల్లలకి లంచ్ బాక్స్ కట్టడానికి కావాల్సినవన్నీ ఇంకా కింద ఇక్కడ ఒక చాట అయితే పెట్టుకుంటాను. గ్యాస్ కట్ట అనేది చాలా చిన్నది, గ్యాస్ కట్టు మీద ఎక్కువ పట్టవు. పిల్లలకి లంచ్ బాక్స్ అవన్నీ రెడీ చేయడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. అందుకనే కింద అయితే పెట్టుకుంటాను. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ తీసి ఎక్కడొక్కడైతే సర్దుకుంటాను. మొత్తం ఇదిగోండి ఇక్కడ అర్మార్ కనిపిస్తుంది కదా, అర్మార్లో అయితే పెట్టుకుంటాను. పెరుగు కానీ, పాలు కానీ, కూర కానీ ఇంకా అన్న అర్మార్లో పెట్టుకుంటాను. పాలు కానీ, పెరుగు కానీ అర్మార్లో పెట్టి తలుపులేసామనుకోండి ఇంకా పిల్లులతో ఇబ్బంది ఉండదు కదా. ఇప్పుడైతే పిల్లులు అంతగా రావట్లేదు. అంతకుముందు అయితే పిల్లులు ఎక్కువగా వచ్చాయి. పాలు కానీ, పెరుగు కానీ బయట పెట్టి మర్చిపోయానంటే చాలు ఇంకా పిల్లులు వచ్చి మొత్తం తినేస్తాయి. అందుకని అరమారలోనే పెట్టుకుంటాను. అరమార తలుపులు అనేవి చూడండి తడికెల్లాగా పెట్టించాము. అంటే గాలి వెలుతురు అనేది కూడా అరమారలోకి వెళ్ళిద్ది. పెరుగు అనేది ఇంకా వాసన రాకుండా ఉండిద్ది. గ్యాస్ కట్టి మీద కూడా మొత్తం తీసైతే సర్దేశాను. కడగాల్సిన అంట్లన్నీ టబ్లో పడేస్తాను. కూరగాయలు కట్ చేస్తా ఇంక ఇదిగోండి కూరగాయలు కట్ చేసిన ఆ తొక్కు అంతా ఇంక ఇక్కడే ఉంచాను. ముందు మనకు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళకి లంచ్ బాక్స్ అనేది రెడీ చేయాలి. వాళ్ళు స్కూల్కి వెళ్ళేంత వరకు ఇంకా వేరే పని అనేది చేయము. ఇంకా వేటి జోలు వెళ్ళము. వాళ్ళకి ముందు రెడీ చేసి పెట్టాలి. టయానికి ఆటో వచ్చేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోవాలి. అందుకోసమని ఇంకా అవి ఇవి సర్దుకుంటా కూర్చుంటే పనులు కావు కాబట్టి ఎక్కడక్కడ పడేయటమే. గ్యాస్ కట్టు మీద ఉల్లిపాయలు కానీ ఏమైనా కట్ చేస్తే అప్పుడే అవైతే తీసేస్తా కానీ కింద కట్ చేసినవి మాత్రం తీయము. ఎందుకంటే గ్యాస్ కట్టు మీద అడ్డంగా ఉంటాయి, మళ్ళీ పని చేయడానికి అర్థం కాదు. అవన్నీ సర్దేసిన తర్వాత ఇంకా అంట్లు స్టాండ్లో అంట్లు కూడా సర్దుకుంటున్నాను. అంట్లు అన్నీ బయటేసాను కడగాల్సినవి అన్నీ. గ్యాస్ పొయ్యి మీద టిఫిన్లో వంట అవన్నీ చేసాం కదా, ఇంకా అన్నీ ఇదిగోండి కింద అరమారలో పడ్డాయి. ఇంకా అంట్లు సర్దేటప్పుడు అదంతా డస్ట్గా కనిపిస్తుంది. అందుకనే క్లాత్ తీసుకొని వచ్చి దులుపుతున్నాను. ముందు వైపు వాటికి మాత్రం రోజు దులుపుతూనే ఉంటాను. వంట చేసేటప్పుడు ఇంకా అన్నీ అరమారలోనే పడతా ఉంటాయి. గ్యాస్ గట్టు కిందే ఉంది కాబట్టి ఎక్కువ డస్ట్ అనేది పడతా ఉంటుంది. ఇంక ఇదిగోండి గిన్నెలు, ప్లేట్లు అన్నీ అయితే ఇక్కడ సర్దేశాను. పంచదార ప్యాకెట్ పంచదార అయిపోయింది. మనం రేషన్లో తీసుకుంటాం కదా, ఆ పంచదార అయితే ఈరోజు ఓపెన్ చేసి ఇంక వాడాను. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత సరుకులు కూడా సర్దుకోవాలి. నేను సరుకులు తెప్పించాను. ఇంక ఎలాగో ఇప్పుడు పంచదార డబ్బా అవి ఓపెన్ చేస్తాం కదా, అందులో పోయొచ్చులని ఇంకా కవర్ అలాగే ఉంచేశాను. అంట్లయితే బయటికి తీసుకొచ్చి ఇంక ఇదిగోండి మొత్తం బయటేసి నీళ్ళు అయితే చల్లాను. నీళ్లు చల్లాననే కానీ మళ్ళీ ఎండిపోతూనే ఉన్నాయి. గాలి ఎండ అనేది బాగా వస్తుంది. ఎండాకాలం పోయిందనుకున్నాం కానీ ఇంకా ఎండాకాలం పోలేదండి. అసలు మధ్యాహ్నం టైంలో అయితే బాగా ఉక్కపోస్తుంది. మాకు ఈ టైంలోనే కూలర్ పాడైపోయింది. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ ఇంక ఇప్పుడేం బాగు చేపిస్తాము, మళ్ళీ వర్షాలు అవి వస్తున్నాయి కదా, ఇంకా మళ్ళీ దాన్ని కదిలించడం ఎందుకులని అలాగే వదిలేసాం. కానీ చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది. నైట్ పడుకోవాలన్నా బాగా చెమట పోస్తుంది, ఉక్కపోస్తుంది. పిల్లలు కూడా సరిగ్గా నిద్రపోవట్లేదు. త్వరగా వర్షాలు పడితే బాగుండు, బాగా చల్లటి గాలి వచ్చి చల్లటి వాతావరణం వచ్చిద్ది అనుకుంటున్నాము. వర్షాలు తొందరగా పడాలని అనుకుంటున్నా. బట్టలు అయితే సరిపేసి నానబెట్టేశాను. అంట్లు కూడా నీళ్ళు జల్లు వచ్చాను కదా, ఇంక ఇదిగోండి హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. ఈ వాటర్ తాగితేనే నేను మళ్ళీ బయటికి వెళ్ళి అంట్లు పని, బట్టల పని ఈ రెండు పనులు అయితే చేసుకోగలుగుతాను. వాటర్ తాగలేదనుకోండి ఇంకా ఆ పనులు చేయలేను. ఎందుకంటే ఆకలి అయింది. ఇప్పటికే 7:30, 8గా వస్తుంది. నవీన్ స్కూల్కి వెళ్తాడు కదా, వాడు స్కూల్కి వెళ్ళేంత వరకు వాడికి కావాల్సిన వాటికి రెడీ చేసి పెట్టేస్తాను. నిద్ర కూడా కొంచెం నేను లేటుగానే నిద్రలేస్తాను. నేను నిద్ర లేచేటప్పటికి 6, 5:30, 5:30 దాటిద్ది. 6 అలా అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు నిద్ర లేచి బయట ఊడ్చుకొని ముగ్గు అది వేసుకొని మళ్ళీ అంట్లు పని, బట్టల పని అవన్నీ చేసుకోవాలంటే మాత్రం అది కుదిరే పని కాదు. ఇంకా అందుకని పిల్లలకి లంచ్ బాక్స్ మొత్తం రెడీ చేసిన తర్వాతే అంట్ల పని, బట్టల పని ఆ రెండు పనులు అయితే చూసుకుంటాను. ఇంక ఇదిగోండి హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. ఇందులో కొంచెం నిమ్మరసం అయితే పిండుకున్నాను. నిమ్మరసం అనేది మన హెల్త్కు చాలా మంచిది. ఇంట్లో నిమ్మకాయలు ఉంటే మాత్రం తప్పనిసరిగా కొంచెం నిమ్మరసం పిండుకొని వాటర్ తాగుతాను. ఇంట్లో నిమ్మకాయలు లేకపోతే నార్మల్గా వేడి నీళ్ళు అయితే తాగుతాను. ప్రతి ఒక్కళ్ళు ఉదయాన్నే హాట్ వాటర్ తాగటం అనేది అలవాటు చేసుకోండి, మనకు చాలా మంచిది. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో అడ్డమైన గడ్డి తింటానే ఉంటాము. వాటన్నిటి నుంచి మన హెల్త్ మనం కాపాడుకోవాలంటే మాత్రం చిన్న చిన్న హెల్త్ టిప్స్ మాత్రం పాటించాల్సిందే. అన్నీ పాటించకపోయినా ఒక్క వాటర్ తాగటం అది మాత్రం పాటిస్తే చాలా మంచిది. నాకైతే మంచి బెనిఫిట్ ఉంది వాటర్ తాగటం వల్ల. తర్వాత ఇంక ఇదిగోండి అంట్లు మొత్తం కడిగేశాను. అంట్లు కడిగేసి పక్కన పెట్టేసి బట్టలు కూడా ఉతికేసాను.
ఇంకా ఉతికిన బట్టలన్నీ గోడ మీద వేసి ఉంచుతాను. జాడిచ్చేటప్పుడేమో ఇంక ఇక్కడ రాయి కనిపిస్తుంది కదా, రాయి మీద పెట్టుకుంటాను. ఎందుకంటే ఒంగోని జాడించాలంటే కష్టంగా అనిపించింది. ఒంగోటం లెగటం అంటే కష్టంగా ఉంటుంది, పని చేయాలనిపించదు. అందులో కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్నాము, అలాంటి వాళ్ళం అలా ఒంగోని జాడించాలంటే మన వల్ల కాదు. కానీ ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంటుంది, చాలా మంచిది అలా చేయటం. కానీ మన వల్ల అయితే అయ్యే పని కాదు. అందుకని పేటేసుకొని కూర్చొని మొత్తం జాడిచ్చేసి ఇంక ఇదిగోండి రాయి కనిపిస్తుంది కదా, ఆ రాయి మీద పెడతాను. జాడిచ్చడం అయిపోయిన తర్వాత ఇంకా గోడ మీద వేస్తాను. గోడ మీద వేస్తే నీళ్లు మొత్తం ఉడుస్తాయి. రాయి మీద వేసి ఉంచితే ఇంకా గాబు దగ్గరికి కాళ్ళు చేతులు అవి కడుక్కోవడానికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. ఆ నీళ్ళన్నీ బట్టల మీద పడతా ఉంటాయి. అందుకని గోడ మీద వేసి ఉంచాను అనుకోండి, ఇంక ఏమీ పడవు. గోడ మీద వేసేటప్పుడు కూడా గోడ అనేది కొంచెం కడిగి బట్టలు అయితే వేస్తాను. ఎందుకంటే గోడ మీద దుమ్ము అది ఉంటుంది కదా, అందుకోసం. ఇంకా బండ్లు తుడిచే కర్ర అవి కూడా జాడిచ్చేసాను. ఆ నీళ్ళన్నీ గాబు దగ్గర చుట్టూ పోసి పుల్లల చీపురు తీసుకొని రుద్దైతే కడుగుతాను. కుదిరితే ఇప్పుడు కడుగుతాను, లేదనుకోండి బండ్ల తుడుస్తాను కదా, మళ్ళీ బండ్ల తుడిచే నీళ్ళు అవన్నీ వస్తాయి కదా, అవన్నీ పోసి మొత్తం రుద్దైతే కడిగి ఇంకా టబ్బు బకెట్ అన్నీ అయితే సర్ది పెడతాను. ఇలా బోర్లు ఇచ్చి పెట్టుకున్నాం అనుకోండి, పాచి పట్టకుండా ఉంటాయి. అందుకనే బకెట్లు కానీ టబ్బులు కానీ ఏవైనా నేను బోర్లు ఇచ్చే పెడతాను. ఇంకా టిఫిన్ తినేసి సరుకులు సర్దటం అయితే మొదలు పెట్టాను. చెప్పాను కదా నిన్న సాయంత్రం సరుకులు తెప్పించాను, ఇంకా అవన్నీ అయితే సర్దుకుంటున్నాను. సరుకులు నెలకొక్కసారి తెప్పిస్తాను. అంటే ఖచ్చితంగా నెలనే కాదులండి, 2 నెలలు, ఒక్కోసారి నెల 15 రోజులు అలా వస్తుంటాయి. ఖచ్చితంగా నెలనే కాదు, కొన్ని అయిపోతుంటాయి కదా, అయిపోయినాయేమో ఇంకా ఊళ్ళో షాపులో తెప్పిస్తాను. ఇంకా మొత్తం అయిపోయినాయి ఇంకా మళ్ళీ ప్రతిసారి కొట్టుకి ఏమి వెళ్తాం అంటే ఊళ్ళో షాప్కి ఏమి వెళ్తాం అనుకున్నప్పుడు ఇంకా మళ్ళీ సరుకులు అయితే తెప్పిస్తాను. ఇదివరకు సరుకులు అయితే అన్నీ పేపర్లో వచ్చాయి, ఇంక ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కటి కవర్లో ప్యాకింగ్ చేసి రావటమే. పేపర్లు అనుకోండి కొంచెం చినిగిపోయినా మొత్తం ఇంకా అన్నీ కలిసిపోతాయి, కారిపోతూ ఉంటాయి. ఇప్పుడు కవర్స్ ప్యాకింగ్ కాబట్టి ఇంకా ఏది కారిపోవటం కానీ ఏమీ ఉండదు. ఇంకా సరుకులు సీటీ ఉంది కదా, పట్టి నేను రాసింది అదైతే చూసుకుంటున్నాను. నేను రాసినవి అన్నీ వచ్చినాయా లేవా అని మొత్తం ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా మిస్ అయింది రాలేదనుకోండి, మనం వెంటనే షాపు వాళ్ళని అడగటానికి బాగుంటుంది. అలా కాకుండా చెక్ చేసుకోకుండా అన్నీ సర్దేసుకొని తర్వాత మనం వాడుకునేటప్పుడు నేను పలాంది రాశాను అది రాలేదు అని అప్పుడు టెన్షన్ పడతాము. అప్పుడు పోయి వాళ్ళని అడిగామనుకోండి, ఫస్టే రావచ్చు కదమ్మా అంటారు. అందుకని ఏ ప్రాబ్లం లేకుండా ముందే చెక్ చేసుకుంటాను. ఒక్కోసారి మనం రాసినవి రావు కూడా, 1-2 సార్లు అలా జరిగింది. అంటే ఇంకా షాప్లో కట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మర్చిపోతుంటారు, వేసామనుకుంటారు, వేయకుండానే బిల్లు వేస్తూ ఉంటారు. 1-2 సార్లు అలా జరుగుతూ ఉంటుంది. అందుకని మనం చెక్ చేసుకున్నామంటే ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. రేటు కూడా చూసుకోవాలి, ఏ వస్తువు ఎంత రేటు ఉందని చూసుకుంటేనే మనకు అసలు తెలిసి వచ్చేది. ఆ వస్తువులు అనేవి మనం జాగ్రత్తగా వాడుకోగలుగుతాము. కానీ సరుకులు పట్టి చూసి నేను షాక్ అయిన పెద్ద విషయం ఏంటంటే చింతపండు అయితే మాత్రం అంత రేటు ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అస్సలు ఊహించలేదు. అంత రేటు ఉంది చింతపండు అయితే. పావు కేజీ 200 రూపీస్ ఉందండి. అమ్మో, నేనైతే షాక్ అయిపోయాను. చింతపండు ఏంటి ఇంత రేటు ఉండటం ఏంటని అయితే షాక్ అయ్యాను. అదిగో చూడండి, పేపర్ చూస్తా షాక్ అయిపోతున్నా నేను. 200 ఉంది అంటే 190 రూపీస్ వేసారు. మేము తెచ్చుకునే షాప్లో సరుకులు అనేవి క్వాలిటీ కొంచెం బాగుంటుంది, రేటు కూడా 5 రూపీస్ అలా పెంచి ఉంటుంది బయటతో పోల్చుకుంటే. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. 190 రూపీస్ వేశారు. అమ్మో, నేనైతే అసలు షాక్ అయిపోయాను. చింతపండు ఏంటి ఇంత రేటు ఉందా అని చాలా జాగ్రత్తగా వాడుకోవాలని ఫిక్స్ అయిపోయాను. సరుకులు రాయటం సర్దుకోవటమే కాదండి, ఏ వస్తువు ఎంత రేటు ఉందని కూడా తెలుసుకొని వాటిని మనం చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. వేస్ట్ చేయకుండా, అవన్నీ పాడు చేసుకోకుండా. పప్పులు అవి ఉంటాయి కదా, అవన్నీ ఒక్కోసారి పురుగు పడకుండా వేస్ట్ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంత రేటు పెట్టి కొనుక్కుంటున్నాం కదా, వాటిని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి మనం. చింతపండు విషయంలో మాత్రం చాలా షాక్ అయిపోయానండి. అంత రేటు ఉంటుందని మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంక ఇదిగోండి సరుకులన్నీ సర్దేస్తున్నాను. సరుకులు సర్దుకునేటప్పుడు ఈజీగా సర్దుకోవాలంటే ముందు నేను ఇంక ఇవి ఉంటాయి కదా, సబ్బులు, పేస్టులని, సరుకులని ముందు వాటికైతే సర్దేస్తాను. ఎందుకంటే వాటిని డబ్బాల్లో పోసుకొని పెట్టుకోం కదా, ఇంక ఇలా అర్మార్లో పెట్టుకుంటాం కదా, ఈ అర్మార్లో అయితే నేను సర్ది పెట్టుకుంటాను. ఒకవైపు వాటికి ఇంకా సబ్బులు కానీ సరుపులు కానీ ఇంక ఇలాంటి వాటికి కంఫర్ట్లు ఉంటాయి కదా, మనం వాటికి వాడుకునేవి, అలాంటివన్నీ ఇంకా అర్మార్లో ఇటువైపునైతే పెట్టుకుంటాను. సరుకులు ఒక్కోసారి మనం ఉన్న సరుకులను కూడా మర్చిపోయి రాస్తూ ఉంటాము. అలాంటిది రాసింది ఏంటంటే పేస్ట్ అయితే అసలు ఓపెన్ చేయలేదు, కొత్తదే ఉంది. మళ్ళీ ఇంకోటి అయితే రాశాను. ఇదైతే వేస్ట్ అనిపించింది, దీని బదులు ఇంకోటి తెప్పించుకున్నా సరిపోయేది.
సబ్బులు కూడా చాలా రేట్లు ఉండేయండి. ఒక్కోటి 50 రూపీస్. సంతూర్ అయితే ఒక్కొక్కటి 50 రూపీస్ అంట. ఎంతెంత రేట్లు ఉన్నాయో కదా. మనం చిన్న చిన్న ముక్కలు అయిపోయిన తర్వాత వాటిని వేస్ట్గా పడేసుకోకుండా వాటిని కూడా మనం పెద్ద సబ్బు తీసుకుంటాం కదా, పెద్ద సబ్బుకి అంటించి పెట్టుకున్నాం అనుకోండి, అరిగిపోయిన ముక్క పెద్ద సబ్బు 2 అయితే వాడుకోవచ్చు. చాలా రోజులు వచ్చింది. అంటే ఒక 20 రోజుల్లో సబ్బు అయిపోయిద్ది అనుకోండి, ఇంకొక 4, 5 రోజులు ఎగస్ట్రా వచ్చింది. నేనైతే మాత్రం అలాగనే చేస్తానండి. మళ్ళీ వాటిని కరిగిచ్చి వేరే చిట్కాలు అయితే చేయను, కానీ సబ్బుకైతే అంటించి పెట్టి ఇంకా వాడతాను. మన ఆడవాళ్ళకి ఇంకొక బెస్ట్ చిట్కా ఏంటంటే, మనకి ఇంకా నెల అవన్నీ వస్తుంటాయి కదా, వచ్చినప్పుడు సబ్బు అనేది మనం సపరేట్గా వాడుకోవాలనుకున్నప్పుడు అలా చిన్న ముక్కలు ఉంటాయి కదా, వాటిని మనం 5-6 రోజుల వాటికి సపరేట్గా మనం వాడుకోవచ్చు. ఇంట్లో వాళ్ళు వాడుకునేది కాకుండా సపరేట్గా మనం ఆ సబ్బు అనేది వాడుకోవడం అయితే చాలా బెస్ట్. నేనైతే అలానే వాడతాను. మనం మనిషికి ఒక సబ్బు అనేది వాడుకోలేం కదా, అందుకని అలాంటి టైంలో ఆ చిన్న చిన్న సబ్బులు అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. వాడుకొని సరుకులు వాటికి బకెట్లో అయితే వేసి పెట్టాను. ఇంక ఇప్పుడు వాడుకునే సరుకులేమో ఇదిగోండి ఇంక ఈ డబ్బాల్లో, పప్పు డబ్బాల్లో వీటిల్లో అయితే పోసి పెట్టుకుంటాను. అంతకుముందే ఖాళీ అయినవి అయితేనేమో కడిగేసి పెట్టేసుకున్నాను. ఖాళీ అవని ఉంటేనేమో ఇంక వాటిల్లో 1 కేజీ అలా పోసి పెట్టుకుంటాను. కేజీ అనుకోండి, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కడిగి పెట్టి మళ్ళీ ఇంకా బకెట్లో వేసి పెట్టాను కదా, అవి మళ్ళీ పోసుకుంటూ ఉంటాను. సరుకుల్లో ఈ మధ్య నేను బాస్మతి బియ్యం అయితే తెప్పిస్తున్నాను. ప్రతి నెల సరుకులు తెప్పించేటప్పుడల్లా, ఎందుకంటే బిర్యానీ చేయాలంటే బాస్మతి బియ్యంతో చేస్తున్నాను. అంతకుముందు నార్మల్ బియ్యంతో చేసేదాన్ని. పిల్లలకి బిర్యానీ తినే ఫీలింగ్ లేకుండా బయటికి వెళ్ళి తెచ్చుకుందాం అది ఇది అడిగేవాళ్ళు. ఇంక ఇప్పుడు బాస్మతి బియ్యంతో చేస్తున్న కానించి బయట తెచ్చుకుందాం అసలు పిల్లలు అడగట్లేదు. బయట రెస్టారెంట్లో తెచ్చుకుంటే బిర్యానీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. రేటు కూడా అంత ఎక్కువేం ఉండట్లేదు. కేజీ 120 రూపీస్. అంటే మొత్తం బాస్మతి బియ్యం వండను నేను. అవి సగం ఇవి సగం, లేదనుకోండి బాస్మతి కొంచెం ఎక్కువ వేసి, మనం ఇంట్లో నార్మల్ బియ్యం ఉంటాయి కదా, అవి అయితే కొంచెం తక్కువ వేసి బిర్యానీ చేస్తుంటాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. బయట అంతంత రేట్లు పెట్టి మనం రెస్టారెంట్లో కొనుక్కునే కంటే సరుకులు తెప్పించుకునేటప్పుడల్లా ఇలా 1 కేజీ బియ్యం తెప్పించుకున్నాం అనుకోండి, పిల్లలు అడిగినప్పుడల్లా చేసి పెట్టచ్చు. మనం ఒక పార్సిల్ తెప్పించుకోవాలంటే 250 రూపీస్ అవుతుంది. అది కాకుండా మనకి ఇంట్లో బియ్యం కేజీ ఎంత అవుతుంది, 120 రూపీస్ అవుతుంది. 200 పెడితే ఇంట్లో వాళ్ళందరం కడుపు నిండా 2 పూటలు తినొచ్చు. తిరగమాత గింజలు ఈసారి మొత్తం కలిపినయే తెప్పించాను. ఎప్పుడు వేటికై సపరేట్గా తెప్పించుకొని తీసుకొచ్చిన తర్వాత మొత్తం కలిపేసి నేను డబ్బాలో పోసుకునేదాన్ని. కానీ ఈసారి మాత్రం అలా తెప్పించకుండా అన్నీ కలిపినయే తెప్పించాను. కానీ ఇలా తెప్పించుకొని ఉంటే బాగుండు అనిపించింది. చాలా తక్కువ క్వాంటిటీ వచ్చినాయి. ఇవి మొత్తం సరుకులు అయిపోయేంత వరకు అయితే రావు, మళ్ళీ మధ్యలో తెప్పించుకోవాల్సి వచ్చింది. ఎప్పుడు నేను అవొక పావు కేజీ తెప్పేసి అన్నీ కలిపి కొంచెం కొంచెం మళ్ళీ ఉంచుతాను. మళ్ళీ అవి అయిపోయిన తర్వాత మళ్ళీ కలిపి పోసుకుంటాను. అన్నీ ఒకేసారి కలిపితే మళ్ళీ పురుగు పడతాయేమోనని కొన్ని కలిపి అయితే పోసేదాన్ని. ఈసారి మాత్రం అనవసరంగా తెప్పించానే కలిపిని అనిపించింది. ఇదైతే ఇందాక నేను రేటు చూసి షాక్ అయ్యాను కదా, చింతపండు. అమ్మో, చింతపండు మాత్రం ఇంకా బయట ఉంచను, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి. దీన్ని భద్రంగా దాచిపెట్టాలి. ఇప్పుడు ప్రస్తుతానికి వాడుకోవడానికి నాకు చింతపండు ఉంది. ఇంత రేటు ఉంటుందని తెలియదు, లేకపోతే రాసేదాన్ని కాదు అసలుకి. చింతపండు, బెల్లం ఈ 2 వడికి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. బెల్లం మరిన్ని రోజులు బయట ఉంచామనుకోండి, అదొక రకమైన వాసనగా ఉంటుంది. అందుకని ఇంకా బెల్లము, చింతపండు 2 అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈ మధ్య కొన్ని సరుకులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. మనకు అవసరం కానీ, కాకపోతే ప్రతిసారి అవసరం ఉండదు, ఎప్పుడో ఒకసారి అవసరం అవుతూ ఉంటాయి. అలాంటివన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. సరుకులు అయితే మొత్తం సర్దేశాను. ఒక పెద్ద పని అయిపోయింది. నైట్ సరుకులు తెచ్చిన కాడి నుంచి సరుకులు సర్దలేదు, ఎప్పుడు సర్దాలి అనుకుంటా ఉన్నాను. మొత్తం అయితే సర్దేశాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.